హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట్ మైత్రివనం ఎదురుగా ఎన్టీ రామారావు గారి బొమ్మ ఆవిష్కరణ జరిగింది. దాని గురించి మీ స్పందన? నా పేరు పెండాల శ్రీనివాస్ అండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మైత్రివనం కాడ ఎన్నికల ప్రచారంలో రావడం జరిగింది. ఆ రోజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో మ్యాక్సిమం టీడీపీ ఓటింగ్ ఎక్కువ. ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణలో టీడీపీకి నాయకులు లేరు, కానీ టీడీపీకి అభిమానులు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. కావున ఈరోజు తెలంగాణలో మొన్న ఎలక్షన్లో కూడా చాలా వరకు టీడీపీ వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది, సీఎంగా చేయడం జరిగింది. అందువల్ల టీడీపీకి రేవంత్ రెడ్డి గారికి ఎప్పటి నుంచో, అది చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో టీడీపీ మేమంతా రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఆయన కూడా అన్నగారి అభిమాని, ఎన్టీఆర్ గారి అభిమాని. ఎప్పటి నుంచో ఆయనకి ఇక్కడ అమీర్పేట్ హైదరాబాద్ సెంటర్లో అన్నగారి విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన ఉంది. అది మొన్న ఎన్నికల హామీగా ఇక్కడ మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అన్నగారి అభిమానులు అయితే వీళ్ళు అడగటం జరిగింది. వీళ్ళు అడిగిన కోరిక మేరకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా నవీన్ యాదవ్ గారిని మొన్న జూబ్లీ హిల్స్లో అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది. కావున ఆ ఇచ్చిన మాట నిన్న అన్నగారి పుట్టినరోజు మే 28 సందర్భంగా నిలబెట్టుకున్నారు. ఆ రోజు ఇక్కడ మైత్రివనం సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పగానే మన ఇక్కడ కాలనీలో జీవన్ శక్తి సిట్ ఫండ్స్ కాట్రగడ్డ రమేష్ గారు, ఆయన ఎన్టీ రామారావు గారి కుటుంబానికి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన అన్నగారి అభిమాని. అందువల్ల దానికయ్యే ఖర్చు మొత్తం ఎంత అయితే అంత 16 లక్షలు 17 లక్షలు ఆయనే మొత్తం విగ్రహానికి స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ విగ్రహం పెట్టడానికి ముఖ్యంగా మన జయప్రకాష్ నగర్ కాలనీ వాసులు, ఎల్లారెడ్డిగోళ ఈ కమిటీ కాలనీ వాసులంతా కృషి చాలా ఉంది. అలాగే ఇక్కడ కమిటీ మెంబర్లుగా ఎన్టీఆర్ కమిటీ మెంబర్లుగా మన నవీన్ యాదవ్ గారు ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ కిలారి మనోహర్ గారు, జనరల్ సెక్రటరీ కిషోర్ కుమార్ గారు కేసర్నేని, జాయింట్ సెక్రటరీ అరుణ ప్రసాద్ చలసాని గారు, ట్రెజరర్ లక్ష్మణరావు కొల్లి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాగార్జున రెడ్డి గారు, లక్ష్మణ్ బాబు గారు, విజయ్ కుమార్ గారు, మంగళవరపు లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు రామినేని, రాజ్ కుమార్ గౌడ్ కొయ్యాడ, గోపిచంద్ కొడాలి, శ్రీధర్ జంగ, వెంకటేశ్వరరావు యార్లగడ్డ, కమల గుల్లాపల్లి, వీళ్ళంతా ఎన్టీఆర్ ఈ స్మృతి వనం యొక్క అసోసియేషన్ మొత్తం మెంబర్సు. అలాగే ఈరోజు హైదరాబాద్కే అన్నగారి విగ్రహం ఒక కళ వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ పని చేయడంతో ఇంకా ఆయన తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. ఎందుకంటే తెలుగువారికి వైభవం తెచ్చిందే ఎన్టీఆర్ గారు. అలాంటి మహనీయుడు విగ్రహం ఇక్కడ హైదరాబాద్ నడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మా తరపున, అలాగే తెలుగు 2 రాష్ట్రాల తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓకే సార్, అట్లాగే విగ్రహం గురించి కొంతమంది గోర్సానాలో ఏదో అనాలి తెలిసి తెలియక మాట్లాడిన కొంతమంది రిపోర్టర్ల గురించి మీరేమంటారు? వాళ్ళకి ఏం చెబుతారు? ఎన్టీఆర్ గారు ఒక స్టేట్కో లేకపోతే ఆంధ్ర తెలంగాణ సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక యావత్ దేశానికి సంబంధించిన ఒక మహానటుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అలాంటి ఒక మహాపురుషుడు, యుగ పురుషుడి విగ్రహం పెట్టడం అందరూ ఆమోదించాలి. కొంతమంది అపోజిషన్ వాళ్ళుగా అయితే కొంతమంది రేవంత్ రెడ్డి గారు అంటే గిట్టని వాళ్ళు కానివ్వండి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నా అది కరెక్ట్గా చేస్తున్నారు. మా సపోర్ట్, అలాగే తెలంగాణ టీడీపీ సపోర్ట్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉండిద్ది. మెదలు